ఇంత పెద్ద చేప ఎలా దొరికిందో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. హలో గాయ్స్, నమస్తే. ఫిష్ హంటింగ్ చేద్దాం పదండి. సముద్రం అయితే చాలా రఫ్గా ఉంది ఈరోజు, ఎందుకంటే 3 days నుంచి తుఫాన్ అయితే ఉంది. సో చాలా రఫ్గా ఉంది, కానీ చాలా పెద్ద పెద్ద ఫిషెస్ అయితే పడుతున్నాయి. సో అందుకని నేనైతే వచ్చేసాను. చూసారు కదా పక్కన ఎంతమంది ఉన్నారో. చాలామంది అయితే ఉన్నారు ఫిషింగ్ చేసే దగ్గర. అసలు క్యాస్టింగ్ వేయడానికి అవ్వట్లేదు వీలుగా. వెనకాల కూడా చాలామంది ఉన్నారు. సో జాగ్రత్తగా చూసుకుని అయితే క్యాస్టింగ్ వేస్తున్నాను. నాకేమో ఈత రాదు, పడ్డామంటే ఇంక వస్తామే, వెళ్ళిపోతా, కనిపించం కూడా ఎవరికి. ఈరోజైతే నేను పవన్ బ్రో అయితే ఫిషింగ్ చేస్తున్నాం. మార్నింగ్ 6 o'clock నుంచి అయితే స్టార్ట్ చేసాం ఫిషింగ్ అయితే. చూద్దాం ఏమైనా పడతాయా లేదో, లాస్ట్ వరకు చూసేయండి. ఫిష్ లూర్ అయితే చేంజ్ చేశాను, దాని మీద ఏం పడట్లేదు. సో అందుకని వేరేదైతే చేంజ్ చేసి వాడుతున్నా. 3 hours నుంచి ఫిషింగ్ చేస్తున్నాం. ఇంకా చేంజ్ చేసేద్దాం అనుకున్నాం, స్పాట్ చిరాకు వచ్చింది. సో అందుకని చేంజ్ చేసేద్దాం అనుకున్నాం. ఒక ఫిష్ అయితే దొరికింది, చూద్దాం. అమ్మ మన హైటెడ్ కదా బ్రో ఇది, కానీ అక్కడికి వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటున్నాను నేను. కరెక్ట్గా వెళ్ళిపోతాం అనే టైంలో మనకు తెలిసిన ఒక అన్నకైతే ఫిష్ అయితే దొరికింది. వీడియో తీస్తున్నా, ఛార్జింగ్ కొంచెం ఉంది కానీ. చూస్తున్నారు కదా అలలు ఎంత గట్టిగా వస్తున్నాయో, ఫోర్స్ ఎంత గట్టిగా వస్తుందో. ఇప్పుడు హైటెడ్, ఇప్పుడు చాలా ఫోర్స్గా వస్తాయి అలలు. ఇదిగోండి పవన్ ప్రో అయితే హెల్ప్ చేయడానికి వెళ్తున్నాడు. చాలా పెద్ద ఫిష్ పడింది, అది చాలా గట్టిగా లాగుతుంది. జీటీ అనేది జీటీ పడింది. ఏం చేపది? మనకి దొరికే ఫిషెస్లో అయితే ఈ జీటీ అనే ఫిష్ చాలా ఫైట్ ఇస్తుంది. ఏం చేప బ్రో? పవన్ బ్రో అయితే హెల్ప్ చేస్తున్నాడు ఫిష్ ల్యాండ్ చేయడానికి, కానీ అసలు రావట్లేదు. సైజ్ కొంచెం పెద్దది కదా, ఇంకా ఆ టైంలో నేను ఎందుకు టైం వేస్ట్ చేద్దాం, ఇంకా వేరే ఫిషెస్ ఏమైనా పడతాయేమో అని నేను ఇంకా మెల్లగా ఫిషింగ్ అయితే స్టార్ట్ చేశాను. పది నిమిషాలలో కూడా అది ఫిష్ అయితే రాలేదు. 10 నిమిషాలు అయింది దాంతో ఫైటింగ్ చేసి, ఆయన ఇంకా రాలేదు ఆ ఫిష్. చూద్దాం ఎంత టైం పడుతుందో అది తీయడానికి. ఇవన్నీ చూస్తున్నారు కదా పక్కన, నేనైతే ఫిష్ ట్రై చేస్తున్నా వేరే ఫిష్ కోసం. చూస్తున్నారు కదా ఎంత గట్టిగా లాగుతుందో. సన్నంగా ఉన్న వాళ్ళని అయితే లాక్కెళ్ళిపోతుంది ముందే. ఈ స్పాట్లో నాకు ఏ ఫిష్ దొరకలేదు, కానీ వేరే స్పాట్లో అయితే నాకు దీని మీద డబల్ సైజ్ ఫిష్లు అయితే అటాక్ ఇచ్చాయి. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి. నేను కొంచెం టైట్ చేసి లాగడం వల్ల లీడర్ లైన్లు 110 నెంబర్ లీడర్ లైన్లు తెగిపోయాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కన్ఫామ్ మంచి సెటప్తో అయితే వెళ్ళి ఒక్క పెద్ద ఫిష్ని అయితే ల్యాండ్ చేస్తాను కన్ఫామ్. ఈ అన్న అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఫిషింగ్లో. చూస్తున్నారు కదా ఎంత టెక్నిక్ యూస్ చేసి ఫిష్ని లాగుతున్నాడో. అలాగ అరగంట పట్టింది ఫిష్ని ల్యాండ్ చేయడానికి, అయినా చూసారు కదా ఎలా లాగుతున్నారో. దిగిపాడు కూడా వాటర్లో దిగిపోయి కొంచెం ఈతాడి ఆ ఫిష్ని బయటకు తీశాడు. అసలు మనం అయితే కొట్టుకెళ్ళిపోతాం లోపలికి. అదిగోండి దూకేసి అయితే ఇప్పుడు ఫిష్ని తీస్తున్నాడు. చూస్తారు కదా అలా అలల పైన జంప్ చేసుకుని మరి ఫిష్ని అయితే ఇప్పుడు ల్యాండ్ చేస్తున్నాడు. చూడండి, మేమైతే షాక్. మొత్తం మునిగిపోయాడు వాటర్లో మునిగిపోయి ఆ ఫిష్తో ఫైట్ చేసి ఆ ఫిష్ని బయటకు తీసాడంటే చూడండి ఎంత గ్రేటో.
కానీ ఇలా మాత్రం ఎవ్వరు ట్రై చేయకండి ఈ టైప్ ఫిషింగ్. రాడ్ రీలు వాడండి కానీ హ్యాండ్ లైన్ మాత్రం వాడకండి. వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళు హ్యాండ్ లైన్ వాడతారు, కానీ నార్మల్ మనలాగా ఫన్ కోసం ఫిషింగ్ చేసిన వాళ్ళు మాత్రం హ్యాండ్ లైన్ వాడకండి. చాలా డేంజరస్ హ్యాండ్ లైన్, మనల్ని కూడా లోపలికి లాగేస్తుంది ఒక్కోసారి. వీళ్ళు టెక్నిక్ హ్యాండ్ లైన్తో చిన్నప్పటి నుంచి వీళ్ళు హ్యాండ్ లైన్ వాడతారు కాబట్టి వీళ్ళకి పర్లేదు, కానీ మనం మాత్రం హ్యాండ్ లైన్ అస్సలు వాడకూడదు పెద్ద ఫిషెస్కి. మీరు కార్ప్కి వేరే వాటికి వాడుకోండి, కానీ ఈ జీటీలకి మాత్రం హ్యాండ్ లైన్ అనేది అస్సలు వాడకూడదు. చాలా డేంజర్, చాలామంది చనిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రం హ్యాండ్ లైన్ అస్సలు వాడకండి. అంటే ఫన్ కోసం యాంగ్లర్స్, మనలాంటి యాంగ్లర్స్ మాత్రం అస్సలు వాడకండి. చూస్తున్నారు కదా అలా తీస్తున్నారు, అసలు మొయ్యడానికి మనలాంటి వాళ్ళకైతే మొయ్యడానికి కష్టం. చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉన్నారో. ఒకసారి పట్టుకో, జారిపోతాను, పట్టుకో చెప్తాను. ఉంటావు పైకి లేపు. నా ఇది లేదు కదా, గ్లౌజ్ లేదు కదా, జారిపోతుంది. గాయస్ ఈరోజు ఈ ఫిష్ ఇప్పుడు మన కళ్ళ ముందే మన బ్రోక్ అయితే పడింది. 15 kgs ఉంది. ఎత్తలేకపోతున్నాం అసలు. ఇది మాకు పడితే మాత్రం రాడ్ డెస్ట్రాయ్ అయిపోద్ది. చూడండి ఎంత వెయిట్ ఉందో.